రుద్రాక్ష వైభవం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాల్లో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రీం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. మీనరాశి. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు. మీనరాశికి సంబంధించి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. అంటే దాదాపుగా ఈ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు, కష్ట నష్టాలు, అనారోగ్యాలతో కూడినటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. కానీ దాని నివారణోపాయాలు కూడా ఈ సంవత్సరం మీకు ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే తలచిన కార్యక్రమాలన్నీ కూడా కొంత మందగొడిగా సాగటం, ముందుకు వెళ్ళటం, కొన్ని ఆగిపోవడం, కొంత పెండింగ్ పడడం ఇలా ఉంటుంది. కాబట్టి కొంత నిరాశ నిస్పృహలకి ఉన్నా కూడా మీరు సక్సెస్ అనేది చాలా వరకు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ద్వారా మీరు దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట బయట కొద్దిగా, అంటే మీరు ఇంట్లో కానీ బయట కానీ, అంటే ఆఫీస్ కానీ వ్యాపార స్థలాల్లో కానీ కొంత కలహాలతో కూడినటువంటిది, ఆ వివాదాస్పదంతో కూడినటువంటి డిస్కషన్స్తో కూడినటువంటి వ్యవహారాలు తరచు మిమ్మల్ని చికాకులకు గురి చేసే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహన రిపేర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది కొంతవరకు సమస్యాత్మకంగా ఉండే అవకాశాలు కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా వేగవంతంగా జరగాలి అనుకున్నట్లయితే తప్పకుండా కూడా మీ యొక్క జాతక చక్రంలో బుధుడు, అలాగే శుక్రుడు ఉన్న స్థానాలను కూడా గమనించుకోండి. అలాగే శని ప్రభావం ఉంది కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు, శనికి తైలాభిషేకం చేయడం, అన్నదానం చేయడం అనేది కూడా చేసినట్టయితే కూడా చాలా వరకు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు పోలీసు కోర్టు కేసులు కానీ, భూ సంబంధమైన వివాదాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అది కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. సంఘంలో అగౌరవం,
మర్యాదలకు సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క స్నేహితులని, బంధువులతో కొంచెం కలివిడిగా ఉండటం వల్ల కొంతవరకు అది మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే స్థిరాస్తుల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సి, డాక్యుమెంటేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే నమ్మిన వారి వల్లే మోసపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా మీరు డిజిటల్ అమౌంట్ కొంత మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక ₹10 వేయండి మీకు ₹1,00,000 ఇస్తామంటే టకటక మనం ₹10 బదులు ₹1,00,000 వేసి వాడి దగ్గర మనం తెల్లమొహం వేసుకుని నుంచునే పరిస్థితి ఎక్కువ గమనించడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆ ఆన్లైన్ మోసాల నుండి మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే శరీరంలో పీడ, చీడ, అలాగే నర్వస్ సిస్టమ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసిక అశాంతి, అలాగే వ్రణాలు, దద్దుర్లు, స్కిన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం, అలాగే గాల్ బ్లాడర్ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీరు కేర్ తీసుకున్నట్టయితే ఈ గండకాలాన్ని కూడా బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా గురువుకి, దత్తాత్రేయుల వారికి, గాన్గాపూర్ అలాంటి గురువు దర్శనం చేయటం వల్ల, అలాగే మీకున్నటువంటి గురువు సమానులు ఎవరైతే ఉన్నారో వారిని సత్కారం చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. లేకపోతే ఆపరేషన్ వ్యవస్థ కొద్ది గట్టిగానే ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి మెడికల్ చెకప్ చేసుకొని ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పరిహారం ముందే వాడితే సరిపోతుంది. కిడ్నీ సమస్య ఉంది, వాటర్ ఎక్కువ తీసుకుంటే కొంతవరకు మనం ఆ కిడ్నీలో రాళ్ళను కరిగించుకునే అవకాశం ఉంటుంది. అది ముందు జాగ్రత్త తెలిసి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆపరేషన్ తప్పదు. కాబట్టి మనకు ఆప్షన్ ఉంది. దాని నుండి మనం రిలాక్స్ అయ్యే అవకాశం, దాని నుండి బయటపడే అవకాశం ఈ సంవత్సరం చాలా మెండుగా ఉందన్నమాట. ఈ సంవత్సరం అదే అన్నమాట. మీరు ఏది చేస్తారో దాని రెట్టింపుతో మనకు రిజల్ట్ రాబోతుంది. విశ్వావసునామ సంవత్సరంలో మనం ఏదైతే చేస్తామో దానికి డబల్, ట్రిపుల్ రెట్లు మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. కాబట్టి దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకొని చూడండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుభం భవతు మే సదాశివం. రుద్రాక్ష వైభవం. అన్ని రకాల రుద్రాక్షలు, జాతి రత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.